ప్రైజ్ ద లార్డ్. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16:3. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, ఎప్పుడైతే మనం మన యొక్క పనులు కానీ, మన యొక్క అవసరతలు కానీ, మన యొక్క భారము ఎప్పుడైతే ఆయన మీద మనం మోపుతూ ఉంటామో, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ముఖ్యంగా మనం చెప్పాలంటే మన యొక్క బుద్ధిని కానీ, లేదంటే మనం యొక్క హృదయం కానీ ఎన్నో రకాలుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి, ఎందుకంటే మన యొక్క బుద్ధిని మార్చుకుంటామో, మన యొక్క హృదయాన్ని మార్చుకుంటామో, దేవునికి ఇస్తామో, దేవుడు అప్పుడు మన మార్గాన్ని సరళం చేసేవాడిగా ఉంటాడు. మన పట్ల అనేక కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పట్ల మనం నమ్మిక ఉంచాలి. ఇది నాకు చేస్తాడు, నా దేవుడు నాకు చేస్తాడు, నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు చేస్తాడనే ఒక నమ్మికను ఉంచాలి. అప్పుడు దేవుడు చేసేవాడిగా ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, మన యొక్క హృదయం ఏ రీతిగా ఉన్నది, మన యొక్క తలంపులు ఏ రీతిగా ఉన్నది, మన యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి అనేది మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే ఆయన మనకి అధికారిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మన త్రోవలను సరళం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, గమనించండి. ఎప్పుడైతే మనం హృదయాన్ని భద్రపరుచుకుంటామో, ఆయన వెంబడిస్తామో, అప్పుడు దేవుడు మన మార్గాన్ని సరళం చేసేవాడుగా ఉంటాడు. ప్రియులారా, గమనించండి. వందనాలు. ప్రైజ్ లార్డ్.